సయ్యద్ సలీం ఎంసీపీ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శిని. ఈరోజు మేము చూస్తున్నాం, భారతదేశంలో అనేక చోట్ల అనేక రకాలుగా చూసాము. మరి దీన్ని ఏ విధంగా పరిణామంలో తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి వీనస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వేరే ప్రభుత్వాల నుంచి వీళ్ళు లబ్ధి పొందేటువంటి భావనలు ఉన్నారా లేదా ఇంకేమైనా ఉందా అనేది అయితే అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలపై, ఎవరైతే మైనార్టీలు హిందువులు ఉన్నారో వాళ్ళపై దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఏది మహిళలపై అత్యాచారాలు, యుద్ధాలు, అల్లరి ముక్కలు, ఈ మహిళలపై, చిన్న పిల్లలపై, వృద్ధులపై యుద్ధానికి కూడా ఒక ధర్మం ఉంటది. ఆ ధర్మాన్ని కూడా తుంగలో తొక్కి అల్లరి ముక్కలు చేస్తున్నటువంటి ఈ దమనకాండాన్ని మేము ఎంసీపీగా పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఇందులో ఐక్యరాజ్య సమితి కూడాను జోక్యం చేసుకొని ప్రపంచ శాంతిని వర్ధిల్లే విధంగా చూడాలని చెప్పేసి ఎంసీపీ డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత రాజకీయ కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలలో భాగంగా ఒక వర్గంపై, మైనార్టీలైనటువంటి హిందువులపై అత్యంత దారుణంగా, పైశాచికంగా, క్రూరత్వంగా అక్కడ చంపడం జరుగుతుంది. అంతేకాకుండా చంపడంలో కూడా చాలా క్రూరత్వం. చంపడం, కిరోసిన్ పోయడం, చెట్లకి తాడుతో కట్టడం, గుండు గుయించడం, జుట్టు కట్టడం, రకరకాలు చేస్తారు. ఆఖరికి జర్నలిస్టుని కూడా సైతం కూడా లెక్క చేయకుండా జర్నలిస్టుని కూడా అత్యంత దారుణంగా నరికి కిరోసిన్ డబ్బాలు వేసి తగలబెడతా ఉన్నారు. నిన్న చూస్తే వితంతు మహిళని అత్యంత దారుణంగా ఇద్దరు అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని కాపాడుకొని బయటకు వెళ్ళి అరుస్తూ ఉంటే మళ్ళీ ఆమెని పట్టుకొని చెట్టుకి కట్టి జుట్టు కత్తిరించి అత్యంత దారుణంగా కొట్టి చిత్రహింసలు చేశారు. ఎవరైతే వాళ్ళ దెబ్బలు తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మళ్ళీ 2వ రోజులో 3వ రోజులో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 5వ తేదీ వరకు కూడా ఇప్పటికీ 7గురు బలైపోయారు. అక్కడ అల్లరి మూకల దాడుల వల్ల, అక్కడ శాంతి భద్రతలని పరిరక్షణ సమయంలో అక్కడ అమాయక హిందువుల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు. మీకేమైనా రాజకీయంగా భారతదేశంలో ఉన్నటువంటి మాజీ ప్రధాని షేక్ హసీనా మీద ఏమైనా పగ ఉంటే ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రితో మాట్లాడి శాంతి చర్చల ద్వారా మాట్లాడుకోవాలి. కానీ అక్కడ హిందువుల్ని, మైనార్టీలైనటువంటి హిందువుల్ని మీకేమన్యాయం చేశారు, మీకేం పాపం చేశారు? వాళ్ళు అబ్బం శుభం తెలియని మహిళల్ని సైతం కూడా అత్యాచారం చేశారంటే ఇది సిగ్గుచేటు, పిరికి పందే చర్య అని చెప్పి ఎంసీపీఐగా మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడ ఇది ఇస్లాంకి పూర్తి వ్యతిరేకం. మహమ్మద్ ప్రవక్త శాంతి దూత, శాంతిని తెచ్చారు. ఎక్కడ కూడా ఏ మత గ్రంథం కానీ, హిందూ గ్రంథం కానీ, ఇస్లాం గ్రంథం కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ ఎక్కడ కూడా ఒక మానవుల్ని హింసించమని చెప్పి, తోటి మానవుల్ని చంపమని చెప్పి ఎక్కడ లేదు. ఒక మనిషిని చంపితే సమస్త మనిషిని చంపినట్టు అని చెప్పి ఖురాన్ చెప్తుంది. ఇస్లాంకి బంగ్లాదేశ్ ప్రభుత్వంలో చేసినటువంటి అల్లరి ముక్కల దానికి ఎటువంటి సంబంధం లేదు. తక్షణమే యూనిస్ ప్రభుత్వాన్ని భర్తన చేసి ఇక్కడ నుండి ప్రభుత్వం శాంతి చర్చల ద్వారా అక్కడ హిందువులకి రక్షణ కల్పించాలని చెప్పి ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తా అల్లరి ముక్కని బహిరంగంగా ఉరితేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.